క్రీస్తునందు ప్రియులరా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. రాజుల 2వ గ్రంథం 10వ అధ్యాయం ఈ దినం మనం ధ్యానిస్తున్నాం. యెహూ ఇక్కడ ఒక తాకీదు రాసి సోమరోన్లో ఉన్నటువంటి పెద్దలకు పంపుతున్నాడు. అతడు సోమరోన్లో ఉన్నటువంటి పెద్దలతోనూ ఆహాబు కుమారులను పెంచినటువంటి వారితోనూ ఈ తాకీదులో ఇలా రాస్తున్నాడు. మీ యజమానుని యొక్క కుటుంబంలో ఉన్నటువంటి ఒకరిని, యోగ్యత కలిగిన ఒకరిని మీరు ఎన్నుకొని రాజుగా అభిషేకించి అతని పక్షాన మీరు యుద్ధం చేయండి అని ఒక ఉత్తరం రాసి పంపాడు. ఇది వారు విని భయపడి 2 రాజులు అతని ఎదుట నిలవలేకపోయారే. ఇంతకు మునిపే యెహోరామును అలాగే అహజ్యాను చంపేశాడు కదా. అందుకు వారు భయపడి, ఇదిగో మేము నీ దాసులము, నువ్వేం చెబితే అది చేస్తామని సమాధానంగా ఉత్తరం ఇచ్చారు. యెహూ తిరిగి ఆ పెద్దలకు 2వ తాకీదు రాసి పంపుతున్నాడు. మీరు నా వారైన ఎడల మీ యజమానుని యొక్క కుమారుల తలలు తీసుకొని రేపు ఈ వేళకు యెజ్రెయేలునకు నా యొద్దకు రండి అని ఆజ్ఞ ఇచ్చెను. 70 మంది రాజకుమారులను వారిని పెంచిన పట్టణపు పెద్దల యొద్ద ఉండిరి. కావున ఆ తాకీదు తమకు ముట్టిన తర్వాత ఆ 70 మంది రాజకుమారులను పట్టుకొని చంపి వారి తలలను గంపలలో పెట్టి యెజ్రెయేలుకు యెహూ యొద్దకు పంపారు. ఇది వింటున్నందుకు చాలా మనసు కష్టం అనిపించినా, ఇక్కడ యెహూ మిక్కిలి దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడేమో అనిపించిన యెహూ కానీ లేదా రాకుమారులను చంపిన వారు కానీ ఏ పాపము లేదు. ఇక్కడ యెహూ మాటలు మీరు వినండి. ఆ 70 మంది రాజకుమారుల తలలు వచ్చి ఉన్నాయి అని వర్తమానం వచ్చిన తర్వాత యెహూ బయటకు వచ్చి ఆ తలను 2 కుప్పలుగా పెట్టి తీసుకొచ్చిన వారితో మాట్లాడుతున్నాడు. ఈ విషయంలో మీరు నిర్దోషులు అంటున్నాడు. మీరేం బాధపడకండి, ఇది మీకు అపరాధం కాకుండా ఉంటుంది, మీరు నిర్దోషులు. కేవలం ఇది ప్రవక్త అయిన ఏలియా చెప్పిన ప్రవచనం ప్రకారం నెరవేర్చబడింది. రాజుల 1వ గ్రంథం 21వ అధ్యాయంలో 15 నుంచి 24 వచనాలు చదివితే, అన్యాయంగా నాబోతును చంపిన తర్వాత దేవుడైన యెహోవా ప్రవక్త అయిన ఏలియా ద్వారా చెప్పినటువంటి మాటలు ఇవి. ఆహాబు ఏదైతే విత్తాడో ఆ కుటుంబం అంతా ఆ పంటను కోస్తుంది అంతే. ఇలాగనే ఈ అధ్యాయం అంతా యెహూ అనేకులను చంపడమే మనకు కనపడుతుంది. మీరు 10వ అధ్యాయంలో 13 నుంచి 14 వచనాలు గమనిస్తే ఇక్కడ మనకు యూదారాజు అయినటువంటి అహజ్యా సహోదరులు కనబడతారు. వారు 42 మంది, వారిని కూడా యెహూ చంపేశాడు. అహజ్యా ప్రవర్తించిన తీరు ఇదివరకే మనము రాజులు 1వ గ్రంథం 22వ అధ్యాయంలో చూసాం. చివరి వచనాల్లో అతని తండ్రి తల్లి అయినటువంటి ఆహాబు, యెజబెల్ ఎలా ప్రవర్తించారో వారి ప్రవర్తన ప్రకారమే అహజ్యా కూడా ప్రవర్తించి యెహోవాకు కోపం పుట్టించాడు. ఈ అధ్యాయంలో జరుగుతున్న అన్ని హత్యలు మారణకాండలాగా మనకు అనిపిస్తుంది, కానీ ఒక క్లిన్సింగ్, ఒక శుద్ధీకరణ జరుగుతుంది అని మనం గ్రహించాలి. యెహూ ఒక మంచి మాట మాట్లాడుతున్నాడు ఇక్కడ. రేకాబు కుమారుడైన యెహోనాదాబుతో యెహూ అంటున్న మాట ఏంటంటే 16వ వచనంలో, యెహోవాను గురించి నాకు కలిగిన ఆసక్తిని చూచుటకై నాతో కూడా రమ్మని యెహూ రథం మీద వారతన్ని కూర్చుండబెట్టిరి. యెహూ చేస్తున్నదంతా యెహోవా మీద తన కలిగినటువంటి ఆసక్తి. అందుకు రాజ్యాన్ని శుద్ధీకరిస్తున్నాడు. ఈ అధ్యాయంలో 15వ వచనం నుంచి 17వ వచనాలు చూస్తే ఆహాబు కుటుంబములో ఇక తక్కిన వారందరినీ కూడా నిర్మూలన చేసినట్టుగా రాయబడింది. ఇదే అంశాన్ని దినవృత్తాంతం 2వ గ్రంథంలో కూడా 22వ అధ్యాయం 8వ వచనంలో మనం చూడగలుగుతాం. అయితే అన్నిటికంటే ప్రాముఖ్యమైన మరొక సంఘటన ఈ అధ్యాయంలో జరుగుతుంది. యెహూ ఇక్కడ చాలా జ్ఞానయుక్తంగా ప్రవర్తిస్తున్నాడు, ఒక కపటోపాయం పన్నుతున్నాడు. 20వ వచనం మీరు గమనించండి. మరియు యెహూ బయలునకు పండగ నియమింపబడినదని చాటించుడని ఆజ్ఞయ్యగా వారు అలాగూ చాటించిరి. ఇది చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. మీరు కూడా అలాగని అనుకుంటున్నారా? యెహూ ఇందాక వచనంలోనే యెహోవా పట్ల తనకున్నటువంటి ఆసక్తి ఎంత గొప్పదో నీకు చూపిస్తానని అంటున్నాడే, ఇక్కడ ఎందుకు బయలుకు గొప్ప పండుగ చేద్దాం అనుకుంటున్నాడు? ఆహాబు కొద్దిగానే బయలును ఆరాధించాడు, నేను గొప్ప ఆరాధన చేయబోతున్నాను, గొప్ప పండుగ చేయబోతున్నాను, ఈ పండుగకు రాని వాడెవడో వాడు నా చేతిలో తప్పక మరణిస్తాడు అన్నట్టుగా ఒక ప్రకటన చేశాడు. అయితే ఆ గుంపులో యెహోవా పట్ల భయభక్తులు కలిగిన వారు ఉండకుండా జాగ్రత్త పడి కొంతమంది అధిపతులు నియమించి వారందరినీ కూడా ఆ గుడిలో నుంచి బయటికి తీసుకొచ్చారు. ఇప్పుడు బయలును ఆరాధించడానికి, బయలుకు బలులు అర్పించడానికి వచ్చిన వారి మనుషులతో ఆ గుడి నిండిపోయిందట.
యెహోవా ఉద్దేశం ఏంటంటే ఇక దేశంలో బయలును పూజించేవాడు, ఆరాధించేవాడు కానీ, యాజకుడు కానీ ఎవడు ఉండకుండా అందరినీ ఒకేసారి సమూలంగా నాశనం చేయాలని కుట్ర చేశాడు. న్యాయాధిపతుల గ్రంథంలో 16వ అధ్యాయంలో సంసోను చేసిన పని నాకు జ్ఞాపకం వస్తుంది. ఆ 27వ వచనంలో, జీవితకాలంలో అతడు చంపిన వారి కంటే కూడా ఆ దినం ఎక్కువ మందిని చంపాడు. అతని అపహాస్యం చేస్తూ అక్కడ ప్రోగైనటువంటి ఆ గుడిలో, ఆ గుడి యొక్క పై కప్పు మీదనే దాదాపుగా స్త్రీ పురుషులు 3000 మంది ఉన్నారట. ఇక గుడిలో ఎంతమంది ఉన్నారో, ఆ గుడికి ఆధారమైన 2 బలమైన స్తంభాల్ని పట్టుకుని సంసోను కృంగినప్పుడు తనతో పాటుగా 1000 కొలది ప్రజల్ని చంపేశాడు. అయితే ఆహాబు ఇంటికి ఇంత గొప్ప శిక్ష ఎందుకు వస్తుందో మీకు తెలుసా? దేవుడే అన్నాడు, ఇజ్రాయిల్ను పరిపాలించినటువంటి రాజుల్లో ఆహాబు వంటి వాడు ఎవడూ లేడు, అంత దుర్మార్గుడు. మీరు గమనిస్తే రాజులు మొదటి గ్రంథం 18వ అధ్యాయంలో 31 నుంచి 33 వచనాలు చూస్తే, అతడు విగ్రహారాధన చేయడమే కాకుండా ఆ ఇజ్రాయెల్ ప్రజల్లో ఈ బయలు ఆరాధన ప్రారంభించిందే ఆహాబు. దేవుడైన యెహోవాను ఆరాధించే ప్రజలను తన భార్య అయిన యెజెబెలుతో కలిపి విగ్రహముల వైపు తిప్పాడు కనుకనే అంత ఉగ్రత అతని మీదకి వచ్చింది. బయలును ఆరాధించే వారిని మాత్రమే కాదు, యెహూ ఆ గుడిలోకి వెళ్ళి విగ్రహములను కూడా చిన్నభిన్నం చేశాడు. అయితే ఇంత చక్కగా యెహోవా యందు భయభక్తులు కలిగి, యెహోవా పట్ల ఆసక్తి కలిగి అనుసరిస్తూ ఉన్నటువంటి యెహూ గురించి ముగింపులో కొన్ని బాధాకరమైన మాటలు మనం వినాల్సి వస్తుంది. యెహోవా యెహూతో అంటున్న మాట మీరు వినండి. రాజు 2వ గ్రంథం 10వ అధ్యాయం 30వ వచనంలో, కావున యెహోవా యెహూతో ఇలాగ సెలవిచ్చెను, నీవు నా హృదయాలోచన అంతటి చొప్పున ఆహాబు కుటుంబీకులకు చేసి నా దృష్టికి న్యాయమైన దాన్ని జరిగించి బాగుగా నెరవేర్చితివి గనుక నీ కుమారులు 4వ తరం వరకు ఇజ్రాయెల్ రాజ్య సింహాసనం మీద ఆసీనులవుదురు. 31 కూడా చదువుతాను. అయితే ఇజ్రాయెల్ వారు పాపం చేయుటకు కారకుడైన యరొబాము చేసిన పాపములను యెహూ ఏమాత్రమును విసర్జించని వాడై ఇజ్రాయెల్ దేవుడైన యెహోవా నియమించిన ధర్మశాస్త్రమును పూర్ణ హృదయంతో అనుసరించుటకు శ్రద్ధాభక్తులు లేనివాడాయను. యెహూ దేవుణ్ణి అనుసరించాడు కానీ పూర్ణ హృదయంతో అనుసరించలేదు. బయలను ఆరాధించలేదు కానీ మరొక విగ్రహాన్ని అనుసరిస్తున్నాడు. అంటే యెహూ ప్రవర్తన కూడా దేవుని ఎదుట పరిపూర్ణంగా లేదు. అతను చేసిన క్రియలను బట్టి దేవుడు అతని తర్వాత 4 తరాలని దీవించాడు. ఆ 4 తరాలకు సింహాసనమును రాజ్యమును అనుమతిస్తున్నాడు. ఇలా చదువుతున్నప్పుడు నాకు వెంటనే ఒక మాట జ్ఞాపకానికి వచ్చింది. ద్వితోపదేశ కాండంలో 7వ అధ్యాయంలో 9వ వచనంలో ఉన్న మాట ఏంటి? కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు, తను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధనను స్థిరపరచువాడును, 1000 తరముల వరకు కృపచూపువాడును, నమ్మదగిన దేవుడనియు. 1000 తరాలకు కృప చూపించేటువంటి ఈ దేవుడిని కలిగి ఉండి 4 తరాలకు మాత్రమే ఆశీర్వాదం తీసుకొచ్చాడు యెహూ. వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరు మీ కుటుంబం మీదకి, మీ పిల్లల మీదకి ఎన్ని తరాల మీదకి ఆశీర్వాదాన్ని తీసుకొచ్చేట్టుగా ఉన్నారో ఆలోచించండి. ఇలాగున్న 50-50 అన్నట్టుగా మత్తయి సువార్త 22వ అధ్యాయంలో ప్రభు చెప్పిన మాట కూడా అది ఇక్కడ 37వ వచనంలో. మొదటిది ప్రధానమైన ఆజ్ఞ ఏంటంటే, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలని. దైవకృప మీ ఆత్మలకు తోడైండును గాక. క్రీస్తు రాకడ దినం వరకు ఆయన మిమ్మల్ని ముద్రించును గాక. గాడ్ బ్లెస్ యూ.